ఈ టెంపుల్ దగ్గర ఈ బావికి చాలా ప్రత్యేకత ఉంది. అందుకే ఇలా ఎవరు రాకుండా దూరంగా వస్తారు. కాబట్టి చాలా ఇది ఈ బావి గురించి. ఇక్కడ మన పోచమ్మ తల్లి టెంపుల్, శ్రీ శ్రీ పోచమ్మ తల్లి చాలా రోజులు ఉంది, చాలా ఇది ఉంది. కొంతమంది ఇదేందని మంచిది అని చెప్పి చాలా వర్క్ నడుస్తుంది. చాలా బాగుంటుంది పోచమ్మ తల్లి, చూడండి చాలా ఇది ఉంటుంది, మంచి చాలా చాలా పురాతనమైన కట్టింది. వర్క్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా కష్టపడతారు అందరు మా వాళ్ళు. చూడండి చాలా అంటే చాలా పురాతనమైన నడుస్తుంది వర్క్. కొంచెం అక్కడ ఖరాబ్ అయ్యి మంచి మీకే ఎందుకు చెప్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని నేను కూడా వెళ్ళి నా వంతు సాయంగా నేను ఏదో అన్నీ చేస్తున్నా. కాకపోతే చాలా బాగుంటుంది, మీరు కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాను. అదే వర్క్ కూడా చేపిస్తున్నాను. అంత బాగుంటుంది. చాలా ఏంటది కొన్ని ఉన్నాయి ఇక్కడ, అంటే రాళ్ళు బావి కానీ అవి ఉన్నాయి. చాలా పురాతనమైన చాలా మంచి అవి చూపిస్తారు. 2 నిమిషాలు అక్కడికే వెళ్తున్నాం ముందుకి. చాలా అంటే చాలా బాగా చూడండి. స్నానం చూడండి, చాలా పద్ధతి డొనేషన్ చేసిన వాళ్ళది అది ఉంది. శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానం దేవాలయం అనేది చాలా రోజులు ఇది, ఇప్పుడే కాదు పాతల టైంలో కట్టింది. చాలా బాగుంటుంది. మనం ఇది జనరేషన్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేస్తున్నాం. అక్కడికి దిగడం చూపిస్తాం, ముందుకు వెళ్దాం. అలాగే ఇక్కడ ఇది పూర్వం ఆ రోజుల్లో బాగా ఇది ఒక ప్రత్యేకత. అప్పుడు ఇది ఎంత ఇది చేస్తారంటే చాలా స్పెషల్ అంటారు. పాత బావి పట్టుకొని తెచ్చిండు మావాడు, తెచ్చాడు. ఇది చాలా ఉంటుంది. బొప్పెడు పండు స్పెషల్ అని చూపిస్తున్నారు. స్పెషల్ అంటావా? ఇక్కడ చాలా ఉంటాయి, రండి మీరు కూడా చూడండి. నేను ఇప్పుడు బోనాల పనులు వచ్చింది కదా దగ్గరికి, అందుకే ఇదంతా వర్క్ చేస్తున్నాను. కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది. సెలబ్రేషన్ తర్వాత ఇక్కడ మా దగ్గర నుంచి తీసుకున్నాను. చాలా ఓకే. అటు జరుగుతుంది. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఇలాంటి వీడియో ఇంకేమో మంచి చాలా మంది చూపిస్తాను. చూడండి బాగా అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఆ టైంలో ఈ బాగా కట్టారు అంటే తగ్గదు అసలు. ఆ దిమాలో కొండలు ఎత్తుతారంట మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం కొండ కూడా బండ కూడా ఎత్తాలి. ఆ రోజుల్లో వాళ్ళు చేసింది